తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అంటూ మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఏంటి ఆ కమిటీ ఏం పని చేస్తాయని చెప్పేసి మనతో పాటు మాట్లాడడానికి స్వామిగౌడ్ ఉన్నారు, మాజీ టీఎన్జిఓ ప్రెసిడెంట్. అన్న ఏంటి కొత్త కమిటీ పెట్టుకున్నారు, ఏం చేస్తారు అసలు కమిటీ? మాతోటి ఏమి కాదు, మేమంతా ఉద్యోగుల కుటుంబం కాబట్టి మా ఉద్యోగుల కుటుంబంలో ఇంగళం పుట్టినప్పుడు ఆ పిల్లలు బాధపడుతున్నప్పుడు తాతలుగా తండ్రులుగా మా వంతు ఉన్నం బిడ్డ మీ వెనక అని చెప్పడం కోసం ఈ కమిటీ ఏర్పాటైంది. అంతే తప్ప మేము రాష్ట్ర ప్రభుత్వంతో ఉద్యమాలు చేసి మేము పొడి చేసేది ఏమి ఉండదు. ఖచ్చితంగా మా పిల్లలకు సపోర్ట్గా మాది కుటుంబం, ఉద్యోగుల పెన్షనర్ల కుటుంబం మాది. ఆ కుటుంబం నా బిడ్డల గురించి నా మన్మడు గురించి ఎవరో బయట మాట్లాడినప్పుడు కొద్దిగా బాధ అనిపించి ఆయన మాట్లాడింది తప్పు బిడ్డ మేము ఎన్నుకున్నామని చెప్పడం కోసం, మోరల్ సపోర్ట్ ఇవ్వడం కోసం, సమన్వయం చేసుకోవడం కోసం ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులంతా రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ తేవడంలో పనిచేసిన ఈ సంఘాలన్నీ నాయకులందరూ కూడా వచ్చిన తెలంగాణ, ధనవంతమైన తెలంగాణ ఒక్కసారిగా బికారికి ఎట్లా మారిపోయింది, ఎందుకు బికారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఈ భారతదేశంలో తెలంగాణ పరిస్థితి ఏంది, రేపు పొద్దున ఏ రాష్ట్రానికి మహారాష్ట్రకు మేము పోతే మీరేంద్ర బికారులు అంటారేమో మమ్మల్ని మహారాష్ట్రలో భయం వేస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి ఈ మాటలు అనొచ్చా? ప్రజల నుంచి మమ్మల్ని ఎందుకు వేరు చేయాలనుకుంటున్నారు మా ఉద్యోగుల్ని? అసలు ఈ ఉద్యోగులు పనిచేస్తేనే కదా మీకు రాష్ట్ర ఆదాయం వస్తున్నది. ఈ ఉద్యోగులు కదా గల్లి గల్లి తిరిగి తన్నులు తిని తీసుకొచ్చి ట్రెజరీలో డబ్బులు కడుతున్నారు. వాటర్ బిల్ అయితేనేమి, కరెంట్ బిల్ అయితేనేమి, రెవెన్యూ బిల్ అయితేనేమి, అగ్రికల్చర్ బిల్ అయితేనేమి, రోడ్ల బిల్ అయితేనేమి, ఆర్టీఏ బిల్ అయితేనేమి, రిజిస్ట్రేట్ బిల్ అయితేనేమి, ఇవన్నీ డబ్బులు వీళ్ళు తీసుకొచ్చి పెడితేనే కదా ట్రెజరీలో వచ్చినాయి. ఈ 18,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఈ ఉద్యోగులు పెట్టినాయే. ఆ ఉద్యోగులు మీరు ప్రజల నుంచి వేరు చేయడానికి స్కీమ్ పనిచేయమంటుండ్రు, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి సరిపోతలేవు డబ్బులని మీరు ప్రజలను రెచ్చగొట్టడం, మీ కార్యకర్తలను రెచ్చగొట్టడం అనేది సమంజసం కాదు, పద్ధతి కాదు. దయచేసి కొద్దిగా మీ మాటల్లో సానుకూలత ఉండాలి. ఇది నా కుటుంబం, నా కంట్రోల్లో పనిచేస్తుండ్రు, నేను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని అన్న భావన మీకు ఉంటే మేము కూడా మీ పిల్లలు మన విషయాన్ని గుర్తుంచుకోవాలని జ్ఞాపకం చేయడం కోసం మాత్రమే ఈ సమన్వయ కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఏమన్నా మంత్రుల కమిటీ ఆల్రెడీ వేశారు, మంత్రుల దగ్గర కలుస్తుందా, లేకపోతే అధికారుల కమిటీ రీసెంట్గా ఒకటి వేశారు, ఈ కమిటీ అన్ని ఎవరన్నా వెళ్ళి కలుస్తుందా? తర్వాత ఇక కలుస్తాం, కలవకుండా తప్పదు కదా. ఖచ్చితంగా కమిటీ ఏర్పాటైనాం. ప్రస్తుతానికి మీకు స్పష్టంగా చెప్తున్నాం, మేమంతా రిటైర్ అయినాం మోకాల నొప్పులతోటి, షుగర్ రోగాలతోటి, మాకు వేరే పనేం లేదు. ఖచ్చితంగా మంత్రుల కమిటీని కలుస్తాం. అన్న మా గురించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్తాం, ఇది మాట్లాడడం తప్పు అని చెప్తాం, మాకు రిలీజ్ చేయాలని అడుగుతాం. మీ ప్రెస్ మీట్కు ముందు కొద్దిసేపటి తర్వాత, అంటే కొద్దిసేపు ముందు నేను ఇప్పుడున్న ఉద్యోగ సంఘాల లీడర్లతో మాట్లాడినా, మీకోసం వాళ్ళు ఒకటి సంఘీభావంగా పెట్టుకుంటారంటే వాళ్ళు చాలా కరకండిగా అయిపోయారు. అధికారం అనుభవించారు, పదవులు తెచ్చుకున్నారు, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు లేకపోతే ఉద్యోగులు మేము గుర్తొచ్చామా అని వాళ్ళు అడుగుతున్నారు. ఏం చెప్తారు మరి వాళ్ళకి? ఉద్యోగులకు మేము ఎప్పుడు ఉద్యోగుల కుటుంబం. మేము రిటైర్ అయిన తర్వాత పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళం పార్టీ సభ్యత్వం తీసుకుంటే పార్టీ పదవి వచ్చింది మాకు. అంతేగాని ఉద్యమాన్ని తాకట్టు పెట్టలే, లేకపోతే ఇంకోదాన్ని తాకట్టు పెట్టలే, ఆస్తులను తాకట్టు పెట్టలే. మేము రిటైర్ అయినాం, రిటైర్ అయిన తర్వాత పార్టీలో ఉన్నాం, పదవి వచ్చింది, ఎలక్షన్లో కొట్లాడినాం, గెలిచినాం, పోయినాం. దాంట్లో మా మిత్రులు మా గురించి ఆ విధంగా మరి ఏ భావంతో మాట్లాడారో నేను మాట్లాడను. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన నేను వారి గురించి తప్పుగా మాట్లాడను. వాళ్ళు మా పిల్లలు, సీనియర్ల గురించి ఏమన్నా వాళ్ళు మాట్లాడుంటే అది వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి మీలాంటి అంటే గతంలో పనిచేసిన ఉద్యోగ సంఘ నాయకులే అప్పుడైతే సీఎం కేసీఆర్ను పట్టుకొని వాళ్ళ పనులు చేసుకున్నారు తప్ప ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి చేయలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఉద్యోగులకు సంబంధించి పని చేయకపోతే ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు ఉద్యోగ లోకాంది. ఆనాడు ఉద్యోగుల కోసం చేసినటువంటిది ఏం చేసినామో వారికి తెలుసు. అది మేము మాట్లాడడం వల్ల ఏమైందంటే మళ్ళీ ఇది ఒకటి ఉద్యోగ సంఘాల మధ్యన, మరి సీనియర్ల మధ్యన జూనియర్ల మధ్యన పంచాయతీలు అడవి పెట్టడానికి పనికొస్తుంది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు మా పిల్లలు, తిడితే మమ్మల్ని తిట్టిరు చల్తా, వాళ్ళు అవసరం లేదు అంటున్నారు మిమ్మల్ని. మరి మీరు ఎందుకు కమిటీ ఎందుకు పెట్టుకుని ఏం చేస్తారు? మాకు కూడా రూపాయి రావాలి. ఇప్పుడు మీకు పాయింట్ అర్థం కాలే. వాళ్లకు డిఏ వస్తేనే ఆ డిఏ నాకు కూడా వస్తుంది. పెన్షన్లకు సపరేట్ ఇయర్ డిఏలు, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే మాకు కూడా వస్తుంది. కాబట్టి మేము మా డిఏ గురించి కొట్లాడుతూ మా పిల్లలకు కూడా అడుగుతాం. వాళ్ళు మా గురించి అడగకపోయినా మేము బాధపడం, వాళ్ళ గురించి మేము అడుగుతాం. వాళ్ళకి ఇవ్వాలి మా పిల్లలు, మా ఉద్యోగులని. అదేంటి క్వశ్చనే లేదు. వాళ్ళు మా గురించి చెడుగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా మేము మాట్లాడడం. వాళ్ళు మా పిల్లలు, మా ఇంట్లో ఉన్నోళ్ళు, మా మనుమడు పెరిగి పెద్దనయ్యిండు, మాట్లాడి ఉంటాడు.
ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు కదా రాష్ట్ర బడ్జెట్కి సంబంధించి, ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి చెప్పిండు కదా, ఏమంటారు మరి దాని గురించి? ఆర్థిక పరిస్థితి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఆవేదన చెప్పిండు వాస్తవమే. కానీ ఒక్క విషయం ఇక్కడ మర్చిపోయిండు, ఉద్యోగులను ఉన్న దాంట్లో సర్దుకోమన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సర్దుకున్నది? అంత ప్రతిష్టాత్మకంగా అందాల పోటీలు పెట్టి ఈరోజు చేస్తున్నారే, ఓ పక్కన దివాలా తీసింది అంటున్నారు, ఓ పక్కన ప్రపంచంలో ఉన్న అందాల పోటీలు తెచ్చి తెలంగాణలో పెట్టిండ్రు. దానికి దీనికి ఎక్కడైనా పొంతనుందా? అది రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి ఆన్సర్, మేం కాదు. దివాలా తీసిన రాష్ట్రంలో అందాల పోటీలు ఏంటండి? దివాలా తీసిన రాష్ట్రంలో ఇంకొక ఫోర్త్ సిటీ ఏంది? దివాలా తీసిన రాష్ట్రంలో మూసీ నదికి 1000 కోట్లు పెట్టి ప్రక్షాళన ఏంది? ఇవన్నీ డబ్బుతో కూడుకున్నాయి కదా. ఇవన్నీ చేయొద్దంటలేం మేము, 100% రావాల్సినవే చేయాల్సిందే చేస్తున్నారు. కానీ మాకిచ్చుడు చటకలు ఏది కట్ చేయాలని మమ్మల్ని అడగటం న్యాయం కాదు. అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఉద్యోగుల మీద సీఎం ఏమైనా అసంతృప్తి ఉండడా? అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి, మీకు మాత్రమే డబ్బుల కాడికి వచ్చేసరికి దివాలా తీసింది, లేకపోతే రాష్ట్రం అప్పుల పాలైంది, పరిస్థితి బాగాలేదు అంటే ఉద్యోగులకు ఏమన్నా అసంతృప్తి ఉన్నాడు ఏమన్నా ముఖ్యమంత్రి? ఉద్యోగులతోటి మా ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం సఖ్యంగానే ఉన్నారు, మంచిగానే ఉన్నారు. కానీ ఎందుకు ఆయన ఎందుకు మాట్లాడిండో నాకు అర్థం కాలంటే, మా వాళ్ళు పోయినప్పుడల్లా నమస్కారం సార్ అని మంచిగా మాట్లాడి వస్తే గింతే ఇక వీళ్ళు ఏం చెయ్యరని అనుకుంటున్నాడేమో. అది తప్పు. తెలంగాణ ఎన్జిఓ సంఘాలకు, ఇప్పుడున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు మంచితనం భగవంతుడు ఇచ్చిండు, ఆ మంచితనంతో ఉంటాం. కానీ ఎప్పటికీ నువ్వు మంచిగున్నావు కదా, నువ్వు కొట్టినా పడతావు, నేను ఇయ్యకున్నా ఊకుంటావు అంటే ఏ ఉద్యోగ సంఘం ఊరుకోదు. ఖచ్చితంగా రేపో మాపో వాళ్ళు బయటకు వస్తారు. అట్లాంటిది ఏమి ఉండదు. గతంలో కనీసం మేము లంచ్ టైంలో చిన్న నిరసన తెలుపుదామన్నా కూడా మాకు సమయం ఇవ్వలేదు. గత 10 ఏళ్ళుగా మమ్మల్ని కనీసం ఇప్పుడు 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ విధంగా ఈ కమిటీ మరి వాళ్ళకు ఎట్లా సర్ది చెప్తారు? మరి వాళ్ళకి మేమేం సర్ది చెప్పం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మాకు పెన్షనర్లకు ఇవి రావాల్సి ఉన్నాయి, అవి రిలీజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాం. అట్లాగే మా ఉద్యోగ సంఘాలని వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం కాబట్టి దయచేసి వాళ్ళని పిలిచి మాట్లాడమని అంటాం. అంతేగాని మేము వాళ్ళకి సర్ది చెప్పేది మీరు చెయ్యొద్దు. ఇప్పుడున్న ఉద్యోగ సంఘ నేతలు ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు తప్పకుండా కలుస్తాం. మా పిల్లలండి వాళ్ళు, దీనిలో ప్రయత్నం లేదు, పాడలేదు. వాళ్ళు మా పిల్లలు, తప్పకుండా కలుస్తాం, మాట్లాడతాం. అదేంటి నారాజులు ఉన్నారు కదా మీ మీద? ఉంటారబ్బా, నారాజు ఉంటారు. ఒక ఇంట్లో మన్మడు అన్నోడు అన్ని కోరికలు తీర్చకపోతే ఒకసారి నారాజు ఉంటాడు. అంత మాత్రం చేత మన్మడు కాకుండా పోతాడా? మా పిల్లలు కాకుండా పోతారా? అట్లేం లేదు. వీఆర్ ఆల్ వన్. చూద్దాం, మా సమన్వయ కమిటీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే నేను అది ఫాలో అవుతాను. ఖచ్చితంగా కమిటీకి సంబంధించి కార్యాచరణ ఇంకా భవిష్యత్తులో చెప్తామని చెప్పేసి ఇప్పటికైతే కార్యాచరణ కమిటీ అయితే ఒకటి ఎంప్లాయీస్ కమిటీ అయితే పెట్టుకున్నాం, రిటైర్డ్ ఎంప్లాయీస్. ఎందుకంటే చాలా వరకు పెన్షన్ల సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులతో పాటు రిటైర్ అయిన వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి మాటలు ఖచ్చితంగా అవి ఉద్యోగస్తులను కానీ ఇటు రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా చాలా బాధ పెట్టాయని చెప్పేసి, ఏదైతే మమ్మల్ని కడుపు కట్టుకొని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఉద్యోగస్తులకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ప్రోగ్రామ్స్కైనా మా మద్దతు ఉంటుందని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ కిరణ్తో సురేష్ పల్లవి, టీవీ, హైదరాబాద్.